హాయ్ అండి, ఎలా ఉన్నారు? మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రవ్వ లడ్డు చేసుకుందాము. చూద్దాం రండి. రవ్వ లడ్డు కోసము ఫస్ట్గా రవ్వ, కొబ్బరి, బెల్లం, యాలక్కాయల పొడి తీసుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని రవ్వ వేసుకోవాలండి. రవ్వను కొద్ది ద్వారగా వేయించాలి. రవ్వను కొద్ది ద్వారగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. ఈ రవ్వ లడ్డు చాలా బాగుంటుందండి, పిల్లలకి చాలా మంచిది. రవ్వ కొబ్బరి కలిపిన లడ్డు చాలా మంచిదండి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని రవ్వను వేయించాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి సరిపోతుంది. ఈ రవ్వ లడ్డుకు తెల్ల రవ్వ అండి వాడింది, బొంబాయి రవ్వ. పిల్లల ఈవినింగ్ స్నాక్స్కి రవ్వ లడ్డు చాలా మంచిది. బెల్లంతో చేసుకుంటాం కాబట్టి హెల్దీ అండి పిల్లలకి. ఇది కొంచెం ద్వారగా వేగిన తర్వాత కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి మిక్సీ అయినా పట్టొచ్చు, తురుముకోవచ్చు అండి. లేకపోతే వెండి కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. మేము పచ్చి కొబ్బరి వేసాము. ఇంట్లో ఉందండి, పచ్చి కొబ్బరి చిప్పలు ఉన్నాయి, అందుకనే అవి పచ్చి కొబ్బరి వేసాము. అది ద్వారగా వేగిన దాకా పచ్చి కొబ్బరి రవ్వ వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత రవ్వను కొబ్బరి తీసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. సపరేట్గా ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ మీద మళ్ళీ కళాయి పెట్టుకొని బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని కరిగించుకోవాలి. ఇది ఆర్గానిక్ బెల్లము. ఇందులో నలకలేమి ఉండవు, వడపోసుకోవాల్సిన అవసరం ఉండదు. కొంచెం నేల చొక్క వేసుకొని 2 స్పూన్లు నేల చొక్క వేసుకొని కరిగించుకోవాలి బెల్లాన్ని. పూర్తిగా కరిగిన తర్వాత తీగ పాకం రావాలి. తీగ పాకం వచ్చిందాకా కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత తీగ పాకం వచ్చిందా లేదా చూసుకోవాలి. అలా తీగ పాకం రావాలండి. అలా తీగ పాకం వచ్చిన తర్వాత రవ్వ కొబ్బరి వేయించి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. బెల్లం పాకంలో వేసుకొని మొత్తం కలపాలి. కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత మొత్తం కలిసిందాక కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత యాలక్కాయల పొడి వేసుకోవాలి. యాలక్కాయల పొడి వేసి కూడా మొత్తం కలపాలండి. కలిసేదాకా కలుపుకోవాలి. ఇలా కలిసేదాకా కలుపుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం కలవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత వేరే కళాయి పెట్టుకోవాలి. వేరే కళాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి వేసాక జీడిపప్పు, కిస్మిస్లు వేయించుకోవాలండి. జీడిపప్పు ఫస్ట్ వేసి కొంచెం ద్వారగా వేగిన తర్వాత లైట్ ద్వారగా వేగిన తర్వాత కిస్మిస్లు వేసుకోవాలి. ముందు జీడిపప్పు ద్వారగా వేయించుకుందాము. లైట్ ద్వారగా వచ్చిన తర్వాత కిస్మిస్లు వేసుకోవాలి. కిస్మిస్లు వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కిస్మిస్లు జీడిపప్పు వేగిన తర్వాత దాన్ని దించి ఇందాక మనం కొబ్బరి రవ్వతో తయారు చేసిన దాంట్లో కలుపుకోవాలండి. ఇలా కొబ్బరి రవ్వ పాకం బట్టి చేసిన దాంతో కలుపుకోవాలండి. మొత్తం కలిసిందాక కలుపుకోవాలి. కలిపిన తర్వాత అప్పుడు లడ్డూలాగా
చుట్టుకోవాలి. జీడిపప్పు ముక్క కిస్మిస్ పెట్టి రవ్వ లడ్డూలాగా చుట్టుకోవాలండి. ఆ రవ్వని లడ్డూలాగా చుట్టుకుంటే చాలా బాగుంటుంది. చిన్న మీడియం సైజ్ లడ్డూలాగా చుట్టుకోవాలి. 15-20 డేస్ నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటాయి రవ్వ లడ్డు. కొబ్బరి వేసాం కాబట్టి ఇంకా బాగుంటాయండి. ఎవరి టేస్ట్కు తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు కొబ్బరి. ఇలా మొత్తం లడ్డూల్లాగా చుట్టుకోవాలి. మొత్తం లడ్డూల్లాగా చుట్టుకున్న తర్వాత ఒక స్టీల్ డబ్బాలో నిల్వ పెట్టుకోవాలండి. అలా ఉంటాయి లడ్డూసు. చాలా బాగుంటాయండి. బెల్లంతో చేసాం కాబట్టి లడ్డూసు తీపి చాలా తీయగా బాగుంటాయండి. 15 డేస్ 20 డేస్ నిల్వ ఉంటాయి. మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉన్నాయో లడ్డూస్ కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. బాయ్ బాయ్ అండి. మళ్ళీ కొత్త వంటతో మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్ అండి.